పచ్చగా దంచేసుకున్నాను. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల రెబ్బలు కూడా వేసేసుకుందాం. ఈ కాకరకాయ పచ్చడిలో ఇలాగ పచ్చి వెల్లుల్లిపాయలు పచ్చగా దంచుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు కదా అసలైన కాకరకాయ పచ్చడి రూపంలోకి వచ్చింది. చూడండి, అసలైన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా లైవ్లో ఉన్నాం కాబట్టి ఆ వాసన మనకి అసలు నోరు ఊరిద్ది చూస్తుంటేనే. మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది కానీ కలపంగానే ఆయిల్ అంతా పీల్చేసుకుంది. ఈ పచ్చడి 3వ రోజుకి మళ్ళీ ఆరిపోయి ఆయిల్ మళ్ళీ వేడి చేసుకొని వేసుకోవడం ఎందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను. స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. మనకైతే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మనకేమీ నెలల తరబడి నిల్వ ఉండదు. జస్ట్ 10 రోజుల్లో అవగొట్టేస్తారు. అందులో పచ్చడి ఉందంటే ఇక నేను కూర ఉన్నా సరే తింటాను ఉంటా. పచ్చళ్ళు అవచేయడంలో మా వారు మా పెద్ద బాబు ఫస్ట్. అది చూడు, ఎలా ఉంది? సూపర్. చల్లారిని అందులో వేస్తావా? ఇది అయితే